రైట్, మనతో పాటు తుల ఉమ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క, ఎట్లా చూస్తారు పాడి కౌశిక్ రెడ్డి గారి అరెస్ట్ని? అంటే ఒక వీకెండ్స్లో అరెస్ట్ చేయొద్దని ఒకటి ఉన్నా కూడా దాన్ని ఉల్లంఘించి మరి అరెస్టులు కొనసాగుతున్నాయి బీఆర్ఎస్ వాళ్ళ మీద. అవును. అది కావాలనే రేవంత్ రెడ్డి ఒక కుట్రపూరితమైనటువంటి పద్ధతిలో చేస్తున్నాడు. అంటే అటు కౌశిక్ రెడ్డి పైన ప్రశ్నించే గొంతుక, ఇటు కేటీఆర్ పైన ప్రశ్నించే గొంతు, ఇటు హరీష్ అన్న ఏ మూలకు పోయినా ప్రజలలో ఉంటారు, ప్రజల కోసం మాట్లాడతారు. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలనను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు, నిలదీస్తున్నారు. కాబట్టి ప్రశ్నించే వాళ్ళను బయట ఉండనియద్దు, నిలదీసే వాళ్ళను బయట ఉండనియద్దు. నేను చేస్తున్నటువంటి తప్పుడు పనులన్నీ కూడా అడ్డు చెప్పే వాళ్ళే ఉండొద్దు అనే ఉద్దేశంతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేసి నోటీసులు ఇవ్వకుండా జైల్లో పెట్టాలనేటువంటి కుట్ర ఏదైతే ఉందో ఇది కక్షపూరితమైనటువంటి వేధింపులలో భాగంగానే ఇవి జరుగుతున్నాయి తప్ప ఇంకొకటి కాదు. అంటే దీనివల్ల ఏమన్నా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అధిష్టానం కావచ్చు, కొంచెం వెనక్కి తగ్గే అవకాశం ఏమన్నా కనిపిస్తుంది? అసలు బీఆర్ఎస్ పార్టీకి ఇదేమన్నా కొత్తనా, లేకుంటే భయపడేటువంటి మా బ్లడ్లోనే లేదు భయపడడం అనేది, ఆ రక్తంలోనే లేదు. మేమంతా కూడా ఈ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం పుట్టిన పార్టీ. తెలంగాణ కోసం ఆనాడు అంత పెద్ద సమైక్యవాదులు అన్నేళ్ళ పాలన చేసి మన దీన్ని రాకుండా చేయాలని పెద్ద ఎత్తున కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా వాటన్నిటిని తిప్పికొట్టి ఇవాళ తెలంగాణ తెచ్చుకున్నటువంటి వాళ్ళము టీఆర్ఎస్ పార్టీ నాయకులు. కాబట్టి ఇంకింత నువ్వు భయపెట్టాలనో బెదిరియాలనో పార్టీని బలహీనపరచాలనే ప్రయత్నం చేస్తా అని అనుకుంటున్నావు, అది కలగానే మిగులుతుంది తప్ప ఇంకొకటి కాదు. ఇవాళ మీరు చూడండి, మనం ఫుట్బాల్ ఆడితే ఏం చేస్తాం, మనం గట్టిగా బాల్ని కిందికి కొడుతుంటే అది ఎంత కొడుతుంటే అంత పైకి ఎగురుతుంది. ఇంకింత నువ్వు ఆ కేసులు, ఇంకింత జైళ్ళు, ఈ రకంగా అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తే ఇంకా పార్టీ బలంగా తయారవుతుంది, బలపడుతుంది, ఇంకా మేము స్ట్రాంగ్ అవుతాము, ఇంకా పట్టుదల పెరుగుతుంది, కసి పెరుగుతుంది, ఇంకా మేము ప్రజల కోసం కొట్టాడాలనేటువంటి తపన పెరుగుతుంది తప్ప అది తగ్గదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అనేదే తెలంగాణ కోసం పుట్టిన పార్టీ. మేము నిత్యం ప్రజల కోసం ఉంటాం, ప్రజల పక్షాన కొట్లాడతాం. ప్రజలకు ఎక్కడ చిన్న హాని జరిగినా కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే పరిస్థితి లేదు. ప్రధానంగా కాంగ్రెస్ నుంచి వినపడుతున్నది ఏంటంటే వీళ్ళు ప్రశ్నిస్తలేరు, ప్రశ్నించడానికి అంత ఛాన్స్ ఇవ్వలేదు, మేము అన్ని మంచిగా చేస్తూ ఉన్నాం, వీళ్ళు కావాలనే కాంగ్రెస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమంది నిరుద్యోగుల విషయానికి వస్తే వాళ్ళని కూడా కొంతమందికి డబ్బులు ఇచ్చి కోచింగ్ సెంటర్ చైర్మన్లకు కూడా డబ్బులు ఇచ్చి నడిపిస్తూ ఉన్నారు, ఉద్యమాలు చేస్తూ ఉన్నారు అని చెప్పి ప్రధానంగా వినిపిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? ఈయన సిగ్గులేని మనిషి, ఈయన మాట్లాడే దాంట్లో అర్థం ఉందా? మీరే చెప్పండి. అసలు బీఆర్ఎస్ పార్టీ ఆయన 120 హామీలు ఇచ్చిండు కదా, 6 గ్యారెంటీలలో 420 హామీలు. 420 హామీలలో ఏ ఒక్కటన్నా అమలు చేసిండా? ఫ్రీ బస్సు తప్ప. ఆ ఫ్రీ బస్సు పెట్టి కూడా నానా తంటాలు పడుతున్నారు, నానా ఇబ్బందులు పెడుతున్నారు మహిళల్ని. అంటే 10 బస్సులు ఉన్న కాడ నువ్వు 5 చేసి మీరు ఎక్కుర్రి, అదే బస్సులలో 5 బస్సులలో తిరుగుర్రి, చావుర్రి, గంగల పడుర్రి, మీరు కొట్టుకోర్రి, తన్నుకోర్రి, ఏమన్నా కానీ అనే పద్ధతిలో వదిలేసిండు. అంటే అది ఒక్కటి తప్ప అది కూడా ఇబ్బందులు పెడుతున్నారు మహిళలు కూడా అదే అంటున్నారు, ఇది ఒక్కటి చేసినాం మమ్మల్ని ఇబ్బందుల పాలు చేసినాం అని చెప్పేసి. అది తప్ప ఇప్పటి వరకు ఇవాళ కేసీఆర్ చేసిన అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా నువ్వు లేకుండా చేసినావు, వాటన్నిటిని కూడా అమలు కాకుండా చేసినావు, ఉన్నటువంటి స్కీములని తీసేసినావు. కాబట్టే కదా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నువ్వు ఇచ్చిన హామీలను నువ్వు నెరవేర్చు. ఇవాళ కేసీఆర్ ఇచ్చినటువంటి స్కీములు, కేసీఆర్ కిట్ కావచ్చు, పెన్షన్ ప్లేస్లో ఇంకా అదనంగా ఇస్తున్నావు కదా, మరి అదనపు పెన్షన్ ఏమైంది? తులం బంగారం ఏమైంది? ఇవాళ రైతులకు బోనస్ కింద 500 అన్నవి ఏమైంది? వాళ్ళ కళ్ళల్లో నెలల తరబడి కుప్పలు పోసి ఉన్నా కూడా నువ్వు ఇచ్చేయలే కదా, రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలే. రైతు బంధు ఇప్పుడు స్థానిక ఎన్నికలు పెట్టాలనుకుంటున్నావు కాబట్టి ఇవాళ రైతు బంధు అక్కడ అరాకొరగా కొంతమందికి వేసి నేను వేసిన అని చెప్తున్నావు. అంటే సీజనల్గా కేసీఆర్ గారేమో ప్రతి పంటకు సంవత్సరంలో 2 పంటలు ఎప్పుడైతే పండిస్తారో పంట కంటే ముందే పెట్టుబడి పెట్టడానికి 2 పంటలకు వేసేవాడు. ఈయననేమో ఎలక్షన్ల ముందు, అప్పుడు పార్లమెంట్ ఎన్నికల టైంలో వేసిండు రైతు బంధు. మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీస్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు అక్కడక్కడ కొంతమందికి వేసిండు. అంటే ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు వేయాలనేది చూస్తున్నాడు. మరి కేసీఆర్కును నీకు ఎంత పరాకున్నది? కేసీఆర్ ఏమో ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసము
వాళ్ళ అవసరాలకు గుర్తెరిగి ఆయన చేస్తే నువ్వేమో ఓట్లు మలుచుకోవడం కోసం అధికారమే దాహంగా నువ్వు చేస్తున్నటువంటి ఇది ఇవాళ ప్రజలు గమనించారా? ప్రజలు గమనిస్తారు కదా. రేవంత్ రెడ్డికి ఒక్కటే ఫైనల్గా, నువ్వు చేస్తున్నటువంటిది ఏదైతే అక్రమ అరెస్టులు, కేసులు, ఏదో బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ లోపలికి పంపించాలనేటువంటి కుట్ర చేస్తున్నావో ఇవన్నిటిని కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలను ఎట్లా తిప్పికొట్టాలో తెలంగాణ ప్రజలకి, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలుసు. ఖచ్చితంగా నీ ఆటలు సాగవు. నీవు ఇట్లాంటి తిప్పికొడుతూ మేము ఇంకా రేపు ప్రజల గొంతుగా, ప్రజల పక్షాన నిలబడి ఒక ప్రశ్నించే గొంతుకగా మేము ఎప్పటికీ ఉంటాము. ప్రజల పక్షాననే కొట్లాడతాం, ప్రజల పక్షాన నిలబడతాం.